హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు పార్థసారథి, డాక్టర్ పార్థసారథి. నేను ఈరోజు చెప్పబోయేది ఏంటంటే ఒక బీట్రూట్ గురించి నీకు చెప్తున్నాను. ఏంటి అంటే ఇప్పుడు బీట్రూట్ అనేది ఏంటి, దానివల్ల ఏంటి ఉపయోగం అంటే చాలామంది బీట్రూట్ చూస్తే కొంతమందికి నచ్చదు. ఆల్మోస్ట్ ఒక 70% నచ్చదు. కానీ ఈ బీట్రూట్ అనేది ఎంత లాభం అనేది చాలామందికి తెలియదు. బీట్రూట్ దేనికి ఉపయోగం అంటే, దేనికి మనకు లాభం అంటే మనకు ఆరోగ్యానికి అందిస్తుంది. అది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చాలామందికి బ్లడ్ తక్కువ ఉండే వాళ్ళకి, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి, లేకపోతే బ్లడ్ ప్యూరిఫైడ్ చేయాలి కాబట్టి అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ బీట్రూట్ అనేది ఉపయోగపడుతుంది. చాలామంది బ్లడ్ అనేది బాగా కల్తీ అయిపోతుంది. సో ప్రతి ఆర్గన్స్కి బ్లడ్ అనేది ప్యూరిఫైడ్ ఉండాలి. సో బ్లడ్డే ప్యూరిఫైడ్ లేనప్పుడు ప్రతి ఆర్గన్స్ దాన్ని బాగు చేయలేరు కదా. సో మనం ఏం చేయాలి? సో బీట్రూట్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. సో ఆ బీట్రూట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని బాయిల్ చేసుకొని లైట్గా ఫ్రై లాగా చేయడం కానీ, లేకపోతే జ్యూస్ తీసుకోవడం కానీ అలాంటివి తీసుకోవాలి. ఓకే, అది ఎట్లా ఏంటి, దానివల్ల ఏంటి బెనిఫిట్ అంటే, ఇప్పుడు జ్యూస్తో పాటు లెమన్ కూడా మిక్స్ చేసుకోవచ్చు, లేదంటే జ్యూస్తో పాటు హనీ కూడా మిక్స్ చేయొచ్చు. ఎందుకంటే దీంట్లో చాలా అంటే చాలా పోషకాలు ఉన్నాయి. అది ఎట్లా ఏంటి అనేది నేను ఇప్పుడు చెప్పబోతాను. చూడండి బీట్రూట్ జ్యూస్ ఫర్ స్కిన్ హెయిర్ హెల్త్. చాలామంది చర్మం సంబంధించినవి అంటే హెయిర్ గురించి కానీ, స్కిన్ గురించి కానీ, ఆరోగ్యం గురించి కానీ చాలామంది బాధపడుతుంది. మెయిన్గా ఒక్క బీట్రూట్ని మీరు అది చూడంగానే మీరు వదిలేసినారు, కానీ దానికి ఎంత బెనిఫిట్ ఉన్నది మీరు చూడండి. ప్రివెంట్ సైన్ ఆఫ్ ఏజింగ్. డైలీ మనం బీట్రూట్ తీసుకుంటే మనకు తొందరగా ముసలోళ్ళు కూడా అవ్వదు. మాయిశ్చరైజ్ డ్రై స్కిన్. చాలామంది స్కిన్ డ్రైగా ఉంటుంది, డ్రైగా పొరలుగా అలా ఉంటాయి కాబట్టి సో మాయిశ్చర్ డ్రై స్కిన్ ఉండే వాళ్ళకి కూడా క్యూర్ అవుతుంది. ప్రమోట్ హెయిర్ గ్రోత్. కొంతమంది హెయిర్ ప్రాబ్లం ఉండేవాళ్ళు, హెయిర్ ఫాల్ అయిన మళ్ళీ ఆ ప్లేస్లో హెయిర్ ఆగిపోవడం, చాలామంది అలా ఉంటారు. సో హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది. ఇంప్రూవ్స్ లివర్ ఫంక్షన్. కొంతమంది లివర్ ప్రాబ్లం ఉండేవాళ్ళు కూడా. లివర్ అనేది ఖచ్చితంగా చాలా అంటే చాలా అవసరం. లివర్ కానీ ప్రాబ్లం అయితే మాత్రం డైజెషన్ ప్రాబ్లం కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, లివర్ ప్రాబ్లం వచ్చి షుగర్ కూడా కొంచెం రైజ్ అవుతుంది. సో లివర్ కూడా ఏమైనా లివర్ ప్రాబ్లమ్నా లేకపోతే లివర్ హెల్తీగా ఉన్నా కూడా బీట్రూట్ అనేది ఉపయోగపడుతుంది. రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్. బాడీలో ఏదైనా ఒక బ్లడ్లో కానీ, ఎముకల్లో కానీ, లేదంటే లంగ్స్లో కానీ ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ అనేది అదొక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. సో ఆ ఇన్ఫ్లమేషన్ రెడ్యూస్ చేస్తేనే మనకు హెల్తీగా ఉంటుంది. దీనివల్ల ఏంటి అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎముకల గురించి కానీ, ఏదైనా స్కిన్ ఇన్ఫెక్షన్ రావడం కానీ, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ప్రాబ్లమ్స్ అలా వస్తుంది. హెల్ప్ ప్రివెంట్ క్యాన్సర్ ప్రాబ్లం ఉండే వాళ్ళు కూడా క్యూర్ అవుతుంది. ఇంప్రూవ్ స్టామినా, ప్రివెంట్స్ డెమెంటియా, లోయెస్ట్ బ్లడ్ ప్రెషర్, హెల్ప్ క్యూరింగ్ ఆర్థరైటిస్, కంబాట్ అనేమియా, కంట్రోల్ డయాబెటీస్. నేను చెప్పాను కదా ఆల్రెడీ లివర్ ప్రాబ్లం వస్తే షుగర్ కూడా రైజ్ అవుతుంది అని. సో లివర్ బాగుంటే ఇప్పుడు ఆ బీట్రూట్ జ్యూస్ తీసుకోవడం వల్ల కూడా షుగర్ పేషెంట్ వాళ్ళు కూడా కంట్రోల్ అవుతుంది. ఓకేనా? అయితే దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఒక రోజుకి 250 ml అంటే ఒక కప్పు జ్యూస్ తాగినా చాలు. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా మరో టాపిక్ గురించి రేపటి చెప్తాను. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ పార్థసారథి. థ్యాంక్ యూ.